ఇప్పుడు ఐటీలో నా కెరియర్ గ్రోత్ మీద ఫోకస్ చేసే నాకు టైం లేదు. అప్స్కిల్లింగా అమ్మో చాలా కష్టం. ఆల్రెడీ చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఒకటే కంపెనీలో ఉండిపోతున్నారా? ఆర్ కెరియర్ బ్రేక్ తర్వాత రీస్టార్ట్ చేయడానికి మీకు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇక్కడే మనందరం కూడా ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. రైట్ టైం ఎప్పుడు రాదు. ఉన్న టైంని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఉన్నది ఒక పార్కులో. మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని మానిటర్ చేసుకుంటుంటేనే, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం కాబట్టి వాళ్ళని మానిటర్ చేసుకుంటూనే ఉన్న టైంలోనే నేను ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకొని దాన్ని ఎలా నేర్చుకోవాలని చూస్తున్నాను. మీరు చూస్తే ఇక్కడ నోట్స్ పెట్టుకుంటున్నాను. నేను ఒక యూట్యూబ్లో నా స్కిల్కి సంబంధించి ఒకటి కొత్త విషయం నేర్చుకొని దాన్ని పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత లేదు అంటే ఫస్ట్ వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చదువుకునేదాన్ని కూర్చుంటాను. ఆర్ఎల్స్ ఫస్ట్ చదువుకొని తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తాము. మీకు సంకల్పం ఉంటే మీ కెరియర్ గ్రోత్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలంటే రైట్ టైం కోసం వెయిట్ చేయొద్దండి. రైట్ టైం మీ దగ్గర ఆల్రెడీ మీ చేతుల్లో ఉంది. ఓన్లీ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. ఎక్కడైతే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుందో ఆ టైం లీకేజ్ని సర్దుకొని ఆ టైంని మీరు లెర్నింగ్ కోసం పెట్టుకుంటే మీ కెరియర్లో ఎప్పుడూ చూడలేనంత గ్రోత్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు ఇది వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్రొడక్టివ్ అని కమెంట్ చేయండి. ఇదిగోండి మా పిల్లలు కూడా ఇక్కడే వచ్చేసారు రైట్గా. సో డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం, క్రియేట్ ఏ పర్ఫెక్ట్ టైం.